జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో రూపాదేవి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు. సంవత్సరాల క్రితం రూపాదేవిని మేడిపల్లి సత్యం ప్రేమ వివాహం చేసుకున్నారు. రూపాదేవి మేడ్చల్ మునీరాబాద్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. కొంపల్లిలోని షేక్ బషీరాబాద్ దవేరియా విల్లాస్లో సంవత్సర కాలంగా సత్యం దంపతులు నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితమే అల్వాల్లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12కి మారారు. సత్యం రూపాదేవి దంపతులకు కుమారుడు యోజిత్, కుమార్తె రిషికాశ్రీ ఉన్నారు. రూపాదేవి అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 2 సంవత్సరాల నుంచి తీవ్ర కడుపు నొప్పి సమస్యతో రూపాదేవి బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 2 రోజులుగా స్కూల్కి సెలవు తీసుకుని రూపాదేవి ఇంట్లోనే ఉన్నారు. రూపాదేవి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. భార్య మృతిని తట్టుకోలేక హాస్పిటల్లో సత్యం కూడా స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సత్యంను పరామర్శించారు. రూపాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యే సత్యంకి తన భార్య రూపాదేవి ఫోన్ చేసినట్లు సమాచారం. నిన్న అల్వాల్ నుంచి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే సత్యం చొప్పదండికి వెళ్లారు. సాయంత్రం ఆయనకు రూపాదేవి వీడియో కాల్ చేసి చనిపోతున్నానని తెలిపినట్లు సమాచారం. ఎమ్మెల్యే సత్యం హుటాహుటిన అల్వాల్లోని తన ఇంటికి చేరుకునేలోపై ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న భార్యను చూసి సత్యం బోరున విలపించారు. హాస్పిటల్లో స్పృహ తప్పి పడిపోయారు.